జూలై 14, 2025 సోమవారం. ప్రస్తుతానికి మన మదనపల్లి మార్కెట్ సంబంధించి అంటే స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. నేటితో పోల్చుకుంటే దిగుమతి తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం. నేను అంగళ్ళ మార్కెట్ ఏం జరిగింది ఏమనేది కూడా ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ ఇవన్నీ కవర్ చేసిన తర్వాత మనమైతే స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మీకు ఓపిక ఉంటే అంటే ఫస్ట్ ఏం చెప్పేది వినండి. తర్వాత మీకు ఓపిక లేదనుకుంటే మీరు ముందు స్కిప్ చేసుకుంటూ పోయినారంటే ఒక 20-30 సెకండ్లు స్కిప్ చేసుకుంటూ పోయినారంటే నేను మదనపల్లి స్టాక్ అయితే చెప్పినాను. మీకు అంత ఓపిక లేకపోతే ప్రస్తుతానికి స్టాక్ ఎంత మాత్రం వచ్చింది ఏమనేది మొత్తం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మనం ముందుగా ములకల చీరు అలాగే అంగళ్ళు ఏం జరిగింది. అంగళ్ళ మార్కెట్ సూపర్ టాప్ 770-750 రూపాయలు సూపర్ టాప్. మార్కెట్ యావరేజ్గా 600, 620, 630 రూపాయల లోపల అయితే నిన్న అంగల్ మార్కెట్ జరిగింది. యావరేజ్గా 620, 630, 640 రూపాయల లోపల అయితే మార్కెట్ జరిగింది. అంటే నేను మచ్చలు కూడా ఎక్కువగా వచ్చినాయని మార్కెట్కి వచ్చేసి మచ్చకాయలు అంటాం తెలిసిందే కదా. సో ఎక్కువగా వచ్చినాయి. మచ్చకాయలు ఉంటే మార్కెట్ అయితే డౌన్గానే ఉంది. ఎక్కడంత ఫాస్ట్ అయితే మచ్చకాయలు కనిపించినాయంటే మార్కెట్ కొంచెం డౌన్గానే ఉంది. మార్కెట్ వచ్చేసి మళ్ళీ చెప్తా ఉన్నాను మీకు వచ్చేసి. ఇంకా ములకల చీరు సూపర్ టాప్ 630 సూపర్ టాపు. మీకు నేను ఆల్రెడీ ములకల చీరుకు సంబంధించి వీడియో కూడా చేసిన, చూడకపోతే ఒకసారి వెళ్ళి చూడండి. ఇంకా మదనపల్లి విషయం స్టాక్ విషయం మాట్లాడుకుందాం. మనం ముందుగా టీవీఎస్ మండి లైన్ మాట్లాడుకుంటే ఈ లైన్లో సేమ్ నేట్లాగా ఈరోజు ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. నిన్న ఒక 10% దిగుమతి పెరిగింది మన మదనపల్లి మార్కెట్. అంటే భారీగా అతి భారీగా కాదు కానీ ఉన్నలో ఏదో వచ్చిన దాంట్లోనే నెట్తో పోతుంది. నిన్న అయితే దిగుమతి పెరిగింది. ఈరోజు కూడా సేమ్ నేడ మాత్రం ఈరోజు కూడా స్టాక్ అయితే ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చాయి. ఒక 10% ఈరోజు కూడా ఎక్కువే. సేమ్ నిన్న ఏది 10% ఉందో ఈరోజు కూడా అదే 10% ఎక్కువగానే ఉంది. ఈరోజు కూడా స్టాక్ వచ్చేసి మరి భారీగా అతి భారీగా కాదు. ఈ స్టాక్ పెద్దగా డిఫరెన్స్ చూపించకపోవచ్చు. ఇంకా మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది మీకు నెక్స్ట్ లైవ్ వీడియోస్ ఉంటాయి లేదా వాయిస్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓవరాల్గా అంటే మార్కెట్ మొత్తం తీసుకుంటే సేమ్ నేట్లాగా ఈరోజు కూడా స్టాక్ అయితే ఒక 5-10% కొంచెం అటు కానీ దిగుమతులు అయితే వచ్చాయి. సో మరి ఈ స్టాక్ పెద్దగా డిఫరెన్స్ చూపించకపోవచ్చు. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమనేది చూడాలి. ఓవరాల్గా మార్కెట్ మొత్తం తీసుకుంటే నేట మాత్రం ఈరోజు కూడా ఒక 5-10% కొంచెం అటు కానీ దిగుమతులు అయితే వచ్చాయి. అంటే ఎక్కువగానే దిగుమతులు అయితే వచ్చింది. మరి ఏం రేట్లు ఉంటాయి ఏమని చూడాలి. ఇంకా టైం ఉంది కాబట్టి ఒకవేళ ఏ తర్వాత వచ్చి చెప్పలేదు.